ఢిల్లీలో 2 రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. రేపు ఢిల్లీకి ఆయన పయనం కానున్నారు. ఎల్లుండి పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. అలాగే రాష్ట్ర పెట్టుబడులకు సంబంధించి పలువురు పారిశ్రామికవేత్తలను కూడా ఆయన కలవనున్నారు. అంతేకాకుండా 24వ తేదీన భారత్ మండపంలో జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి చంద్రబాబు హాజరవుతారు. అదే రోజు రాత్రి అమరావతికి చంద్రబాబు చేరుకుంటారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ మూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు కూడా ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. ఆయన రేపు సాయంత్రము ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఎల్లుండి ఆయన రేపు రాత్రి ఢిల్లీలో బస చేస్తారు. ఎల్లుండి ఉదయం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించి కూడా వివిధ అంశాలపైన కూడా కేంద్ర మంత్రులతో సమావేశమయ్యి ఆయన రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అలాగే రాష్ట్రంలో చేపడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అలాగే రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, రైల్వే కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, అలాగే పరిశ్రమల స్థాపనకు సంబంధించి కూడా వివిధ అంశాలపైన కూడా ఆయన కేంద్ర మంత్రితో భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అక్కడ ఎల్లుండి జరిగే ఢిల్లీలో కూడా కొందరు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా వాళ్ళకి పిలుపునిచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలో వచ్చాక వివిధ పరిశ్రమల అభివృద్ధికి చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై కూడా ఆయన పారిశ్రామికవేత్తలతో చర్చించి ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళకు పిలుపునిచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఎల్లుండి అంటే 24వ తేదీ ఉదయం 9:30 గంటల ప్రాంతంలో కూడా అక్కడ భారత్ మండపంలో ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ కార్యక్రమం జరగబోతుంది. ఈ భారత్ మండపంలో జరిగే నీతి ఆయోగ్ కౌన్సిలింగ్ సమావేశంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు కూడా పాల్గొంటారు, ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు కూడా పాల్గొనబోతున్నారు. ఎల్లుండి ఉదయం ప్రధానంగా నీతి ఆయోగ్ కౌన్సిలింగ్ సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ఆ సమావేశం కూడా చంద్రబాబు నాయుడు ప్రసంగించే అవకాశం ఉంటుంది మూర్తి. దాని తర్వాత ఆ సమావేశం ముగిశాక తిరిగి ఆయన చంద్రబాబు నాయుడు విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్ ద్వారా ఇంటికి చేరుకుంటారు మూర్తి. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.